నా ఇష్టం నాది. నన్ను అడగడానికి నువ్వెవరు? నీకు తాళి కట్టుకోండి. తాళి కట్టుకున్నది నేను, నిన్ను నమ్మించింది నేను. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు నాతో అవసరం డిఆర్కి. ఏమిటి అది? దానికి వస్తున్నావు? ఏదన్నా ప్రణయకలమా లేక ప్రళయకలమా? వీళ్ళంతా నరికి పోగులు పెట్టాలి. ఎంత మాటన్నా? అది అమాయకురాలరా, నోర్లేందిరా, ఎవరు బాధపడ్డా చూడలేదురా. అది నీకు జీవితాన్ని ఇచ్చిందిరా. నువ్వు లేకపోతే బ్రతకలేదురా, అది లేకపోతే నువ్వు బ్రతకలేవురా. ఇన్ని చెప్పావు కదరా. దాన్ని గుడ్లు గుట్టేది చచ్చేది బాతున్నావే. ఏమే తల్లి, ఏం తప్పు చేశావు? నేను ఈ పాపం ఎరగనుండి. అమ్మా, దీనివన్నీ నాటకాలు. చెప్పుడు మాటలు విన్నావేమోరా. అది ఎలాంటిది కాదురా. దాని మొహం ఒకసారి చూడు. ముందు దీని మొహం చూసి అలాగే అనుకున్నాను, కానీ ఇదేమిటో దీని బతికేమిటో ఈ రోజే కల్లారా చూశాను. అమ్మయ్యా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు దాని పాఠ్యవత్యాన్ని గురించి నా దగ్గర కవిత్వం పాడావు కదరా. ఎంతకైనా నువ్వు కళ్ళు తెచ్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఏంటిది? ఎవరెవరో వచ్చి మా ఇంట్లో మాట్లాడడానికి ఏంటి హక్కు? హక్కేటే డొక్కు? వృద్ధ జంబుకం గాంటిస్తుంది. అవునే గోదురుగప్ప, తల మీదేమిటి? ఏముంది నా తల? ఒరిజినాయలు. ఒరిజినాలా కిఫ్రాయలా? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదే, నీ బ్రతుకు బండారం. ఏంటండి, ఏంటి గొడవ? ఏంటి తాళిబొట్టు పైన వేసావు పతివ్రత. ఇప్పటికి దీన్ని ఎంతమంది పెట్టారే? ఏమిటమ్మా ఈ గొడవ? గొడవ నేను నోరు మూసుకో. సరే గాని ఈ గ్రంథం అంతా నడిపించిన లింగరాజు గారు ఎక్కడే? మాకే తెలుసు. లింగరాజు గారు వచ్చారా? రాలేదే, వస్తున్నాడు. అమ్మగారేనే. ఏమే తలుపులు? నిన్ను తలుపులు మూసుకుని మర్యాదగా బతకమంటే తలుపులన్నీ తెచ్చుకుని వ్యాపారం పెట్టావా? అది కాదమ్మా, నోరు మూసుకో. అమ్మా, ఇప్పుడు మా పిన్ని ఇండియా గురించి ఆలోచన మానేసింది. దుబాయ్ దాన్ని కొన్నామని చూస్తుంది. అరే ప్రసాద్, లేకపోతే దుబాయ్ సార్ అంటున్నా. నిన్ను నమ్మించడం కోసం మొత్తం డ్రామా కంపెనీ అంతా తేవాల్సి వచ్చింది కదరా. అయ్య బాబు, నువ్వు దుబాయ్ సాహిబు కదూ? కాదు, అమలాపురం అత్తర్ సాహిబ్ అల్లుండి. నీకు ఇచ్చిన బంగారు బిస్కెట్లు ఎత్తడే, నీకు ఇచ్చిన చెక్కు అంతా మల్లమ్మ మహిమ. ప్రసాద్ ఎక్కడెక్కరా? ఇక అందరికీ పెళ్ళే. మున్సిపాలిటీ డ్రైవర్, ఆ చెత్త ఎక్కడ పోస్తావో దానికి మైల్ దూరంలో వెళ్ళి తీసుకెళ్లి దించండి, లేకపోతే చెత్త పాడైపోతుంది. మళ్ళీ ప్రాంతాలకు వస్తే పాటలకు తీసుకొచ్చానని చెప్పేసి మల్లమ్మ కబురు చేశాను. అందరూ ఇక్కడికి వస్తారు. కావలసిన వాళ్ళు ఎదుర్కొని సంతేసుకోవడమే. నీ ప్రతీకారం నా ప్రతీకారం తీరిపోద్ది, ఇంగ్లీష్ సినిమాలో లాగా. వచ్చావరా నాన్న? రా రా. ఉందమ్మా, మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ అమ్మ రాలేదా? వెనకాల వస్తుందా? సర్లే, ముందు నీ పని చూడండి, వచ్చాక దాని పని చూస్తా. ఏడ్చారు, భయపడ్డం మా వంశంలో లేదురా. మా అమ్మ వచ్చే లోపల మీరు నా చేతిలో చాకుని చూసుకోండి. అలాగే అబ్బాయిలు, అబ్బాయి వచ్చి చాలాసేపు అయింది, పని చూడండి. ప్రతీకారం ఇంగ్లీష్ సినిమాలో ఉండాలి.
వస్తే నువ్వు జైల్లో కూర్చుంటే నిన్ను నెలకు నేను రావాలి మధ్యలో ఆడున్నారుగా మధ్యలో ఎరగొట్టేస్తాను చూస్తుందా ఈ బుల్లెట్ మీద బండబడ ఊకోయా అంటుంటాను My God, fantastic! వాళ్ళిద్దరినీ చంపేదాకా నేను నిద్రపోనే దండం పెడతాను మల్లమ్మ నన్ను వదిలే మల్లమ్మ తప్పైపోయింది మల్లమ్మ ఎక్కడ ఏంటి నన్ను చంపేస్తారా చంపేస్తారా మీకు తెలుసా నాన్న చంపేస్తారా ఎలాగా ఎక్కు ఎక్కు ఎవరు చూడదు దాచేస్తాను ఎత్తండి ఏంటి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా నువ్వు ఎక్కడ ఉంటేనే ప్రపంచానికి సేఫ్ ఎవరిద్దను చూడండి ఈ కథకి ఇతను వినను ఇతను మా బాబు అది మా కర్మ తీసుకెళ్ళండి ఏంటది నీ ఇంగ్లీష్ సినిమా ప్లానింగ్ కి మా తెలుగు సినిమా ఫినిషింగ్ చూడైనా నా కోడల్ని ఆరోగ్యంగా పండంటి మనవుడితో నాకు అప్పగించాలి. చూడండి మల్లమ్మ గారు, మేము డాక్టర్లే కానీ దేవుళ్ళం కావు. ఈ విషయంలో ఈ కరవాది మల్లమ్మ ఆ దేవుణ్ణి కూడా విడిచిపెట్టదు. మా ప్రయత్నం మేము చేస్తాం. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, మేము దేవుళ్ళం కాదు, మా చేతుల్లో ఏమీ లేదని. ఐఎమ్ సారీ. ఒళ్ళు తేలిక ఉందమ్మా. చిన్న మల్లమ్మరా, చిన్న మల్లమ్మ, నీ కూతురు రా, నా మనవరాలు. అవును, ఆ డాక్టర్ ఏడి? ఏమీ లేదు, మీరు మనవడు కావాలన్నారు, మనవరాలు పుట్టింది. మా చేతుల్లో ఏం లేదు కదండి మల్లమ్మ గారు. ఆ విషయం మీకు చెప్పడానికి భయపడ్డాను, అందుకే సారీ చెప్పాను. ఏం డాక్టర్ అయ్యా నువ్వు? పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్ని. ఆడపిల్ల అయితేవయ్యా, మా ఇంటికి లక్ష్మి పుట్టింది, మహాలక్ష్మి. అంటే చిన్న మల్లమ్మ పుట్టింది. ఏమి ఇప్పుడు? మై గాడ్, ఫ్యాంటాస్టిక్. నీ కూడా నీదే. తూరుపు గడప నిన్ను